హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలకు పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా నిధులైతే ఈరోజు మీ ఖాతాలలో జమ చేయబడతాయి. ఎవరికి రైతు భరోసా నిధులు జమ చేస్తారు పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఒక వారం క్రితం అయితే ఎకరా లోపు అంటే గుంటల నుంచి ఒక ఎకరా ఉన్న రైతులకైతే ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా నిధులు అయితే జమ చేయడం జరిగింది. ఈరోజు లేదా ఈ మేరకు సోమవారం లేదా మంగళవారంలో రైతు భరోసా పథకం కింద ఎకరాకు 6,000 చొప్పున పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో జమ కానుంది. అంటే 2 ఎకరాలు ఉన్న రైతులకు ఈరోజు లేదా రేపు మీకు వచ్చేసి పెట్టుబడి సాయం కింద 2 ఎకరాలు ఉంటే 12,000, 1 ఎకరా పైన ఉంటే 6,000, 7,000 అట్లా మీకున్న భూమిని బట్టి జమ చేయడం జరుగుతుంది. అయితే ఇటీవల 1 ఎకరా వరకు ఉన్న సుమారు 17 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఒక ఎకరా ఉన్న రైతులు తెలంగాణ రాష్ట్రంలో 17 లక్షల మంది ఉన్నారంట. వాళ్ళకి ఆల్రెడీ 6,000 అయితే మొన్న వారం కిందే ఇవ్వడం జరిగింది. ఈరోజు లేదా రేపు 2 ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు భరోసా నిధులు జమ చేయబడతాయి. ఈ నేపథ్యంలో సోమ లేదా మంగళవారంలో 2 ఎకరాల వరకు ఉన్న వారిని ప్రభుత్వం రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లో జమ చేయనుంది. అంటే ఎకరాల వారిగా వేస్తున్నారు కనుక 1 ఎకరం అయిపోయింది, 2 ఎకరం అయిపోయింది. నెక్స్ట్ ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు అనేది ఇంకైతే అప్డేట్ లేదు. ఈరోజు లేదా రేపు మనకు 2 ఎకరాల వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.